ఇవాళ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ గురించి మనం చర్చించుకునేటువంటి టైం ఇది. ముందుగా మనం నిన్ననే ఏపీలో బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దానిపైన సాక్షి మాటలేందో చూసి ఆ తర్వాత మిగిలిన పేపర్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ. కాకపోతే ఒక మంచి వార్త మొదలెట్టుకుందాం. ఇవాళ భారత్ శుభారంభం. ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ లీగ్ మ్యాచ్లో సలీమా టెటే నాయకత్వంలోని భారత జట్టు 4-0 గోల్స్ తేడాతో మలేషియా జట్టుపై విజయం సాధించింది అని చూస్తున్నాం. భారతదేశాని కోసం ఆడుతున్నటువంటి మహిళల హాకీ జట్టుకి కంగ్రాచులేషన్స్. మీరు ఇలాగే మీ విజయ భావుటని కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనసా వాచా కర్మన నేను మీ అవిన్ జనగామ. రైట్, ఈ ఫస్ట్ పేజ్ నిండా యాడ్లే ఉన్నాయి. ఇది అసలైనటువంటి మ్యాటర్. సత్తా చాటాల్సిన సమయం. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్పై భారత్ హెడ్ కోచ్ గంభీర్. మార్కెట్ గతేంటి, ట్రంప్ పాలసీలతో మన ఎకానమీకి ఇక్కట్లే అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. ఆయన ఇంకా కనీసం పదవి కూడా చేపట్టలేదు. 17వ తారీఖు దాకా మనం వెయిట్ చేయాల్సిందే అఫీషియల్గా. ఆయన అఫీషియల్గా 17వ తారీఖున అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కదా మిగిలిన దాని ఎఫెక్ట్లు చూద్దాం. యుద్ధాన్ని ఎలా ఆపుదాం? ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఫోన్లో కోరినట్టుగా సమాచారం. అయోధ్యపై దాడి చేస్తాం. అయోధ్యలోని రామాలయంపై ఈ నెల 16-17 తేదీల్లో దాడులు చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ హెచ్చరించారు. ఇదే దేశం యొక్క తిండి తింటూ ఇలాంటి దగుల్బాజీ దుర్మార్గపు ఉగ్రవాదులకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ దేశంలోనే ఉన్నారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం అయితే నేను పడను. అలాగే ఎలాంటి వెనుక కూడా అడుగు వేయను. ఇదే కాదు, పాకిస్తాన్ వాళ్ళకి, బంగ్లాదేశ్ వాళ్ళకి, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. హౌ సాడ్ ఇట్ ఈస్. ఏ మతము ప్రోత్సహించదు. కాలుష్యాన్ని సృష్టించే కార్యకలాపాలను ఏ మతం కూడా ప్రోత్సహించబోదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాని ఇంటర్నల్ స్టేట్మెంట్ ఇంటర్నెట్ లోపలికి పోయి చదివితే అర్థమవుతుంది. సమాజ విభజనకు కుట్ర. భారత సమాజాన్ని విభజించి ముక్కలు చేయడానికి జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. అందులో 99% వాస్తవం ఉంది. 99%. ఇప్పుడు తెలంగాణలో స్పెషల్గా జరుగుతున్నటువంటి కులగణన అనేటువంటిది ఏదైతే పేరు పెట్టుకొని దాని వెనకాల మీ బ్యాంక్ అకౌంట్ ఏంది, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంది, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల వివరాలు ఏంది, పట్టాలు ఏంది, పాస్ పుస్తకాలు ఏంది, మీ కులమేంది, మీ జాతి ఏంది, మీ మతం ఏంది అనేటువంటి జరుగుతున్నటువంటి దాంట్లో కేవలం కులగణన ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, ఎవరి డీటెయిల్స్ పెద్ద ఎత్తున అడుగుతూ ఉన్నారు అనేటువంటిది ఆ పేపర్ మీరు చూసినా, దానికి సంబంధించి లేదా ఆల్రెడీ దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళని అడిగినా తెలిసిపోద్ది. రైట్, అసలైన మ్యాటర్ ఇది. హామీలు సూపర్ 6 అమలులో క్లీన్ బౌల్డ్. సూపర్ 6 హామీల బడ్జెట్లో మొండి చేయి. మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. రైతు భరోసాకు 10,000 కోట్లు కావాలంటే కేవలం 1,000 కోట్లే విధిల్చిన వైనం. మొత్తం బడ్జెట్ 2.94 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం 2.35 లక్షల కోట్లు. మూలధన వ్యయం 32,712 కోట్లు. అప్పుల చెల్లింపునకు 24,498 కోట్లు. రుణాలు, అడ్వాన్సులు 1,298 కోట్లు. రెవెన్యూ లోటు 34,743 కోట్లు. ద్రవ్య లోటు 68,742 కోట్లు. తల్లికి వందనానికి పంగనామాలు. ఉచిత బస్సుకు ఇంకా స్టార్టింగ్ ట్రబులే. 1 కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం. గ్యాస్ కోసం 4,000 కోట్లు గాను 895 కోట్లే. అభివృద్ధి సంక్షేమానికి తిలోదకాలు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. స్వయం ఉపాధిపై స్పష్టత లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే. ఆశాభంగం, పేదల గృహ నిర్మాణం. మోత మోగించేలా విద్యుత్ ఛార్జీలు మాత్రం డబుల్. దీనికి వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి లెక్కలు అన్ని చూద్దాం. ఇక అప్పులపై ఇన్ని రోజులు పచ్చి అబద్ధాలే. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులు 6.4 లక్షల కోట్లే. 14 లక్షల కోట్ల అప్పులున్నాయన్నది దుష్ప్రచారమే. 2019లో బాబు దిగిపోయే సమయం నాటికి 4.06 లక్షల కోట్ల అప్పు. ఈ లెక్కన బాబు సర్కార్ కంటే జగన్ ప్రభుత్వం చేసిన అప్పులే తక్కువ. అంటే ఫస్ట్ 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల కోట్లు అప్పు చేస్తే మేము కేవలం 2 లక్షల కోట్లే అప్పు చేసినాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి సాక్షి పత్రిక చెప్తున్నటువంటిది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ బడ్జెట్ అగమ్య గోచరం. ఆద్యంతం అబద్ధాలు, అవాస్తవాలు, వక్రీకరణలే. 2024-25 బడ్జెట్పై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం. 41,000 కోట్లు పెంచిన పథకాలకు నిధులు 0. మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. ఇంకా ఇక్కడున్న మెన్షన్స్ చూద్దాం. సూపర్ 6 హామీలకు చిల్లు.
కోటి కుటుంబాలకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి యువగలంలో చెప్పినటువంటి మాట. రాష్ట్రంలోని కుటుంబాలు 1.6 కోట్లు. ఆ కుటుంబాల్లో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1 కోటి మంది. వారికి నెలకు 3,000 చొప్పున ఏడాదికి 36,000 కోట్లు కావాలి. కానీ కేటాయించింది 0. ఉద్యోగ కల్పన ఊసే లేదు. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 తల్లికి వందనం అనే పేరు మీద ఇచ్చినటువంటి గ్యారెంటీ. టీడీపీ ప్రకటించిన తల్లికి వందనం కింద 84 లక్షల మంది విద్యార్థులకు 12,600 కోట్లు కావాలి. కానీ 5,387.03 కోట్లే కేటాయించారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతులకు 10,716.74 కోట్లు కావాలి. కానీ 1,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ప్రతి మహిళలకు ఏటా 18,000 ఆడబిడ్డనిది. సుమారు 1.80 కోట్ల మంది మహిళలకు ఏటా 18,000 చొప్పున ఇవ్వాలంటే 32,400 కోట్లు అవసరం. కేటాయించింది 0. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. 1.54 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ఏటా 4,000 కోట్లు కావాలి. కానీ 895 కోట్లే కేటాయించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాన్ని అమలు చేయడానికి నెలకు 350 కోట్లు అవసరం. ఈ ఏడాదిలో మిగిలిన 5 నెలలకు 1,750 కోట్లు కావాలి. కానీ కేటాయించింది 0. ఇక్కడ 5 నెలలు అంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మార్చి నాటికి మళ్ళీ ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అవుద్ది కాబట్టి మార్చి వరకు క్యాల్కులేట్ చేసుకొని వీళ్ళు 5 నెలలు అన్నారనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థకు మంగళం, అన్నదాతకు దుఃఖమే, కేటాయింపులకు నీళ్లు వదిలారు. మరిన్ని కథనాలు 2, 3, 10 పేజీల్లో అంటూ రాస్తా ఉన్నాం. జగన్ ఉంటే నేరుగా లబ్ధిదారులకు ఇవి అందేవి. వసతి దీవెన ఏప్రిల్లో 11 లక్షల మందికి 1,100 కోట్ల రూపాయలు. మత్స్యకార భరోసాకి మే నెలలో 1.23 లక్షల మందికి 123 కోట్ల రూపాయలు. అమ్మఒడి జూన్లో 42.61 లక్షల మందికి 6,392.94 కోట్ల రూపాయలు. పంటల బీమా జూలైలో 10.20 లక్షల మందికి 1,117.21 కోట్లు. నేతన్న నేస్తంలో జూలైలో 0.83 లక్షల మందికి 198.45 కోట్లు. ఇక 0 వడ్డీ అంటే డ్వాక్రా సంఘాలకు ఆగస్టులో 1,05 కోట్ల మందికి 1,353.76 కోట్లు. 0 వడ్డీ రాయితీతో రైతులకు అక్టోబర్లో 6.31 లక్షల మందికి 131.68 కోట్లు. విద్యా దీవెన కింద 3 త్రైమాసికాల్లో 12 లక్షల మందికి 2,100 కోట్లు. రైతు భరోసా కింద 2 విడతల్లో 53.58 లక్షల మందికి 6,147.77 కోట్లు అంది ఉండేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన సొంత పత్రిక చెప్పడం జరుగుతుంది. కానీ దీనిపైన శ్వేతపత్రం కనుక ఇటు 2 పార్టీల, నేను నిన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తా ఉన్నా, ఇటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ శ్వేతపత్రాలు కనుక రిలీజ్ చేయగలిగితే దీంట్లో ఏది రియాలిటీ ఏది అబద్ధం, అంటే దీంట్లో ప్రాక్టికల్గా ఎంతమందికి నిజంగా ఎంత చేరేది ఎంత చేరాల్సింది ఉంది అనేటువంటి రియాలిటీ అనేటువంటిది బయటపడుతుంది. సరే, ప్రభుత్వం ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం చాలా చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా శ్వేతపత్రాలు ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, ప్రజలకు అర్థమయ్యేలాగా శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి ఎవరైనా సరే. అప్పుడు ప్రజలు రియాలిటీ ఏంటి అబద్ధం ఏంటి అనేటువంటిది వాళ్ళే బేరీజు వేసుకొని చూస్తారు. వైఫల్యాలు మోసాలపై నిలదీస్తానని పాలక పక్షానికి భయం. వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులతో భేటీలో వైఎస్ జగన్ ధ్వజం అంటూ కూడా చూస్తా ఉన్నాం. అందుకే 40% ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు మోసాలను శాసనసభ వెలుపల సాక్ష్యాధారాలతో నిలదీస్తాం. మండలిలో ఎమ్మెల్సీలు ప్రజాగలాన్ని గట్టిగా వినిపించాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం. కేసులకు ఎవరూ భయపడొద్దు, నేను అండగా ఉంటానంటూ భరోసా. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేదా? మీ వైఫల్యాలు దుర్మార్గాలు నిలదీస్తామని భయమా? ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మండిపాటు. సభలో ఉన్నది 2 పక్షాలే. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ఇవ్వకూడదన్న నిబంధన ఏదైనా ఉంటే చూపించండి. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడే అవకాశం ఉండదు. మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామంటూ వైఎస్ఆర్సీపీ తరఫున నాయకులు కాదు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటల కింద మనం క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే ఇక్కడ 2 రకాల అంశాలు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వీళ్ళకు ఉన్నటువంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లీగల్గా ఫైట్ చేయడం, 2 అసెంబ్లీ సాక్షిగా ఫైట్ చేయడం. అసెంబ్లీలో మీరు ఫైట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు మీకు ఏ పొజిషన్ అయితే మీకు కావాలో వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు. మీరు దాన్ని ఎందుకు క్యాల్కులేట్ చేసుకోవట్లేదు? ఇక 2వ అంశం లీగల్గా కోర్టులో కేసులు వేసి, ఇప్పుడు తెలంగాణ వరకే చూసుకుందాం మనం. 4 ఎమ్మెల్యేలు లేదా 10 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి జాయిన్ అయ్యారు అనేటువంటి కేసు నడుస్తూ ఉంది. రేపో మాపో వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తారు, రీఎలక్షన్ జరుగుద్ది అనేటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దీంట్లో క్లారిటీ ఏంటి అనేటువంటి మనం వెయిట్ చూడాల్సినటువంటి తరుణం. అయినప్పటికీ కూడా ఇప్పుడు లీగల్గా ఫైట్ చేస్తే మీ హోదా మీకు ఇస్తుంది కదా. హైకోర్టులో ప్రయత్నం చేయండి, హైకోర్టు ఇవ్వకపోతే ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి ప్రయత్నం చేయండి. మీరు ఇలాగే కాలయాపన చేస్తూ కనుక పోయినట్టయితే ప్రజలకి, ప్రజా సొమ్ముకి, ప్రజలకు చేరాల్సినటువంటి మంచికి విఘాతం కలుగుతుందే తప్ప
ప్రజలకు చేరాల్సినటువంటి వాటి విషయంలో ఇంకా వెనుకబాటు జరుగుతుంది తప్ప ప్రజలకైతే మంచి జరగదు కదా. ప్రయత్నం చేయండి ఆ వైపుగా. ఇది మా చిన్ని సలహా మాత్రమే. సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతల స్వీకరణ. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో ముర్ము చేతుల మీదుగా కార్యక్రమం. ఉపరాష్ట్రపతి, ప్రధాని, మాజీ సీజేఐలు తదితరులు హాజరు. మే 13 దాకా సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ ఖన్నా. సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము అంటూ పెద్ద ఫోటో చూస్తూ ఉన్నాం. ఆల్ ది బెస్ట్ సార్ సంజీవ్ ఖన్నా గారు. మీరు దేశంలో వెలువడబోతున్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయాలని, ఆ రిజల్ట్స్ని, మీ జడ్జిమెంట్స్తో దేశాన్ని మరొక మారు మీ వైపు ఏ విధంగా అయితే చంద్రచూడ్ గారు ఆయన వైపు తిప్పుకున్నారో అదేవిధంగా మీ జడ్జిమెంట్స్ కోసం కూడా ఈ దేశం ఎదురు చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. హైకోర్టు జోక్యంతో దిగొచ్చిన పోలీసులు. అక్రమ నిర్బంధంలో ఉన్న వారిని అరెస్ట్ చూపించిన పోలీసు శాఖ. సంబంధిత మేజిస్ట్రేట్ల ముందు హాజరు. ఈ వివరాలను హైకోర్టుకు నివేదించిన పోలీసులు సీసీ ఫుటేజ్లను మేజిస్ట్రేట్లకు ఇవ్వాలని పోలీసులకు స్పష్టీకరణ. పలువురు SHOలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు. రమణను తమ ముందు హాజరుపరచాలని దర్శి పోలీసులకు ఆదేశం. చాలా వరకు ఇది ఊరటనిచ్చేటువంటి అంశం. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పెడుతున్నారు కేసులు అనేటువంటి మాట పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఇలా హైకోర్టు చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్స్ వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున రిలీఫ్ అయితే ఇస్తాయి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన కేసు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు వేరే పేపర్లో ఇంకేం రాశారనేటువంటి చూద్దాం. ఈనాడు పునర్నిర్మాణానికి పునాది. 2,94,427 కోట్లతో రాష్ట్ర బడ్జెట్. ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం. స్వయం ఉపాధికి ఊతం. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభావకు కేటాయింపులు. రాజధానికి 3,445 కోట్లు. పోలవరానికి 5,445 కోట్లు. అభివృద్ధి సంక్షేమాల కలబోతగా బడ్జెట్ రూపకల్పన. శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటూ చూస్తూ ఉన్నాం. ఈ ఫోటోను చూసే కంటే ముందు ఇక్కడ కొన్ని మేజర్ పాయింట్స్ సాక్షిలో మనం చూసాం కదా, ఇక్కడ కొన్ని చూద్దాం. రైతన్నకు ఆసరా. అన్నదాత సుఖీబాబుకు 1000 కోట్లు. పంటల బీమాకు 1023 కోట్లు. పేద పిల్లల చదువులకు ఊతం. తల్లికి వందనం పథకానికి 6,487 కోట్లు. పాఠశాల విద్యకు 29,909 కోట్లు. అతివకు వండ. మహిళలకు ఆర్థిక సహకారంగా 3,341 కోట్లు. డ్వాక్రా 0 వడ్డీ పథకానికి 1,250 కోట్లు. ఇప్పుడు బేరీ చేసుకోండి. ఏ పేపర్ వాళ్ళు కరెక్ట్గా రాశారు, ఏ పేపర్ వాళ్ళు తప్పు రాశారు. పోనీ ప్రాపగాండా చేస్తున్నది ఎవరు? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. నేనేం చెప్పా ఇక్కడ. రైట్. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు డిప్యూటీ సీఎం అండ్ సీఎంతో కలిసి దానికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బడ్జెట్ బ్యాగ్ను అందిస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్. చిత్రంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పయ్యావుల కేశవ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమంచుకు చేరుకుంది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పునఃప్రారంభానికి, పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ తొలిమెట్టు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం, సంపద కలగాలన్న కలల సాకారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్స్ మనం చూస్తా ఉన్నాం. సో 2024-25 బడ్జెట్ సమగ్ర స్వరూపం మొత్తం 2,94,427.25 కోట్లు కాగా, రాబడి బహిరంగ రుణాలు 91,443.01 కోట్లు. రుణ వసూలు 12 కోట్లు, అది 12.00 కోట్లు. రెవెన్యూ వసూలు 2,01,173.61 కోట్లు. ప్రజాపద్దు నికరంగా 1,798.63 కోట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దీంట్లో నికరంగా రెవెన్యూ లోటు అంటే ఇక్కడ రెవెన్యూ వసూలు కేవలం 2,01,000 కోట్లు పైచిలకు వస్తుంటే మొత్తం బడ్జెట్ ఈ సంవత్సరం పెట్టుకున్నది 2,94,000. అంటే ఈ లెక్కను చూసుకున్న 93,000 కోట్ల దాదాపు లోటు కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని ఇంకెక్కడి నుంచి వేరే ఇంకేదైనా ఇన్కమ్ సోర్సెస్ నుంచి దాన్ని భర్తీ చేస్తున్నారా అనేటువంటిది ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం. సో ఖర్చులు చూసుకుంటే మూలధన వ్యయం 32,712.84 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,35,916.99 కోట్లు. రుణాల చెల్లింపులకు 24,498.98 కోట్లు. లోన్లు, అడ్వాన్సులు 1,298.44 కోట్లు. రెవెన్యూ లోటు
34,743.38 కోట్లు. ఈరోజు భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఏ రాష్ట్రాన్ని మనం చూసుకున్నా రెవెన్యూ లోటు దాదాపుగా 30,000 నుంచి 50,000 కోట్ల వరకు ఉంది. దీన్ని భర్తీ చేసేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వాలైనా ప్రాపర్గా చేస్తున్నాయా అంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తూ ఉంది తప్ప ఆన్సర్ మాత్రం దొరకట్లేదు. బీసీ పథకాల పునరుద్ధరణ, బీసీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 39,007 కోట్లు కేటాయించింది. 2014-19 మధ్య బీసీ సంక్షేమానికి అమలు చేసిన పలు పథకాలను పునరుద్ధరించి బీసీ కార్పొరేషన్లు బలోపేతం చేస్తూ కేటాయింపులు జరిపింది. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి అన్ని ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. బీసీలు అంటే బీసీలో చాలా కులాలు ఉన్నాయి, చాలా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి కదా, వాటిలో ఏ సబ్ క్యాస్ట్కి ఎంత కేటాయించారు? ఇప్పుడు నేతకాణీలు ఉంటారు, నేతకాణీలు నాకు తెలిసి ఏసీలో వస్తారు అనుకుంటా. పద్మశాలీలు ఉన్నారు, తర్వాత మత్స్యశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా రజకలు, తర్వాత ఇంకా చాలా కులాలు వస్తాయి దీంట్లో బీసీలో. ఆ బీసీ ఒక్కొక్క సబ్ క్యాస్ట్కి ఎంత పెడతా ఉన్నారు, ఎన్ని వేల కోట్లు పెడతా ఉన్నారు, దీంట్లో ఏ కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఎంత పెడతా ఉన్నారు వీళ్ళు అనేటువంటిది కూడా చాలా క్లియర్గా చెప్పుకున్నట్టయితే చాలా బాగుండేది. మేబీ నేను ఆ పాయింట్ మిస్ అయ్యానా అనేటువంటిది కూడా క్వశ్చనే ఇక్కడ. అయితే ఈ 39,007 కోట్ల రూపాయలతో ఈ బీసీ కులాలని ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే రాజ్యాధికారం కోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి వాళ్ళలో బీసీ కులాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. బీసీలకి ఎప్పుడు మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట కూడా ఉంది. మరి దానికోసం ఏ విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేటువంటి రానున్నటువంటి రోజుల్లో మనం చూడాలి. అన్నదాత అభ్యున్నతే లక్ష్యం, రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు, డ్రోన్లు. స్వర్ణాంధ్ర 2047లో ఉద్వాసన సాగుకు ప్రోత్సాహం. త్వరలో సాగుదారుల హక్కు చట్టం. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. బడ్జెట్పై ప్రత్యేక కథనాలు 3, 5, 6, 7 పేజీల్లో అంటూ కూడా చూస్తూ ఉన్నాం. రహదారుల పనులు రై రవాణా R&Bకి 9,954 కోట్లు. NDB రోడ్లు సహా అన్నింటికి నిధులు. ఇప్పటికే 600 కోట్ల చెల్లింపులు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఆరోగ్య రంగానికి ఆర్థిక ఊపిరి 15,882 కోట్ల నుంచి 18,421 కోట్లకు పెరిగిన కేటాయింపులు. NTR వైద్య సేవా ట్రస్ట్కు 4,000 కోట్లు అంటూ చూస్తూ ఉన్నాం. CJIగా తొలి రోజే 45 కేసుల విచారణ. 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ స్పీడ్ ఉంటే మొదటి రోజే 45 కేసుల విచారణ అనేటువంటి స్పీడ్ ఉంటే ఇది అన్ని కోర్టులో కూడా ఇదే రకమైనటువంటి స్పీడ్ కనుక చేయగలిగితే భారతదేశంలో అది కూడా స్పెషల్గా కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి చాలా కేసులు చాలా తొందరగా విచారణ జరపబడి చాలా తొందరగా అయితే శిక్షలన్నా పడతాయి, లేదు అంటే వేసినటువంటి కేసులు ఏవైతున్నాయో తప్పుడుగా అయినా వేశారని కోర్టులన్నా పోతాయి. కొన్ని లక్షల కేసులు, కోట్ల కేసులు మన కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయించారు. ఆంగ్లంలో దైవ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, CJIగా పదవి విరమణ చేసిన జస్టిస్ DY చంద్రచూడ్, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విశ్రాంత CJI జస్టిస్ NV రమణ హాజరయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. 25 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా CJIగా కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన CJIని ప్రధాని మోదీ సహా పలువురు అభినందించారు. ఆయన భుజస్కంధాలపై ఎంతో భారం ఉంటుందని AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో తెలిపారు. అది వాస్తవం కదా. ఇప్పుడు ఫేవర్ ఒక జడ్జిమెంట్, ఒక కేసులో ఏ జడ్జిమెంట్ ఇటు ప్రభుత్వానికి ఫేవర్గా వచ్చిందనుకోండి, ప్రతిపక్షాలన్నీ ఏమంటాయి, లేదు CJIలు తర్వాత ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారంటారు. లేదు ఒకవేళ ప్రభుత్వానికి ఆపోజిషన్లో వచ్చిందనుకోండి, అసలు మేము తప్ప ఇంతకంటే ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చినందుకు జడ్జి గారికి థ్యాంక్స్ చెప్తాం, ప్రభుత్వాన్ని పెద్ద ఏమంటారు చెంపపెట్టలాగా ఈ జడ్జిమెంట్ మేము చూస్తూ ఉన్నాం అనేటువంటి మాట ప్రతిపక్షాలన్నీ చెప్తూ ఉంటాయి. అప్పుడు ప్రభుత్వం మాత్రం ఏమనడానికి ఉండదు. రైట్, ఇలాంటివి చాలా చూసాం మనం. టాటా గ్రూప్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 20 హోటళ్లు. ముఖ్యమంత్రితో భేటీ అయిన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్. టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. TCS విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది సంగతిలో ఇంట్రెస్టింగ్. ఇది చూడొచ్చు మనం. బడ్జెట్ ఇక్కడ సెలైన్ లాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రైతు లేదా ఆ మనిషి యొక్క ఒంటి మీద కప్పుకున్నటువంటి బ్లాంకెట్ మాదిరి ఏపీ బడ్జెట్. ఏం కాదు, త్వరలోనే కోలుకుంటావు సరేనా అంటూ ఆ బక్క చిక్కినటువంటి వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక స్థితికి
బడ్జెట్తో ఊతమిస్తున్నారు, ఆయన హెల్త్ని కాపాడబోతున్నారు అనేటువంటి వేసినటువంటి ఈ టూన్ ఏదైతే ఉందో నచ్చింది. రైట్, ఇది ఈనాడులో వచ్చినటువంటి ఇక మెయిన్ హెడ్లైన్స్. దిశకి వెళ్దాం. దిశ తెలంగాణ ప్రిపరేషన్కు అడ్డా సిటీ సెంట్రల్ లైబ్రరీ 1000 మందికి కొలువులు అందించిన చరిత్ర, 7 భాషలు 2 లక్షల పుస్తకాలు 150 రూపాయలు చెల్లిస్తే లైఫ్ టైం మెంబర్షిప్ అంటూ లైబ్రరీకి సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీని ఇవాళ ఉదయం స్పెషల్ ఎడిషన్లో ఉదయం 11 గంటలకి దిశ రిలీజ్ చేయబోతోంది. సో లైబ్రరీస్ లేదా పుస్తకాలు చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి కేవలం 150 రూపాయలకే లైఫ్ టైం మెంబర్షిప్. సో దాన్ని వాడుకోవాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను నేను. కొత్త ఎంవీఐలకు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పండుకో, నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదు, మీ ఇంట్లోనే 4 ఉద్యోగాలు కోల్పోయారు. దీపావళికి కొందరు ఇంట్లో చిచ్చుబుడ్లకు బదులు సారాబుడ్లతో దావత్. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పాలసీ. 15 ఏళ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మైనారిటీలది కీలక పాత్ర. దేశంలో ఒకటి మోడీ పవార్, రెండోది గాంధీ పరివార్. దేశంలో ఒకటి మోడీ పరివార్, రెండోది గాంధీ పరివార్. పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. మోడీ పరివార్ అంటే దాని మీద నేనేమని చెప్తే ఇన్ డీటెయిల్ నాకు తెలిసి కొంతమందికి వెరైటీగా వినిపిస్తుంది, కానీ మోడీ పరివార్ ఏందో తెలుసుకుంటే బాగుండేది. గాంధీ పరివార్ అంటే మనకు తెలిసిందే, వాళ్ళు తప్ప ఇంకెవరు ఈ దేశాన్ని పాలించొద్దు అనేటువంటి ఒక ఆలోచనతో నడుస్తున్నటువంటి ఒక పార్టీ అది. ఒక ఆయన అంటుడు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయనా, నువ్వు హ్యాపీగా అక్కడే పడుకో, నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్న గాడిద గుడ్డిచ్చారు, అయినా మీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏమైనా లోపాలుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సూచన చేయండి అని కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. అంటే దీనికి అర్థం ఏంటంటే రీసెంట్గా ఆయన ఫామ్ హౌస్లోనూ ఏదో ఎర్రవెల్లి దగ్గర లేదంటే ఎక్కడో కేసీఆర్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆ విజువల్స్ చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు మాట్లాడినటువంటి విజువల్స్ అందరికీ దొరకడం జరిగింది. ఆ విజువల్స్ మనం కూడా బీఆర్కే న్యూస్లో టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది. సో అక్కడ ఆ మీటింగ్లో కేసీఆర్ గారు అన్నటువంటి మాటలు పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్స్ చేసినట్టుగా మనం చూడొచ్చు. హవెవర్ కేసీఆర్ గారి మాటలకి రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారంటే కాస్తో కూస్తో మరి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. రైతులను ఇబ్బంది పెడితే చర్యలు, ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. కానీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున, అది సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేస్తున్నా కొంతమంది ప్రభుత్వ అధికారులు పెడచెవున పెడుతున్నారనేటువంటి మాట ఉంది. రేవంత్ రెడ్డి గారు దీనిపై మీరు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి బీఆర్కే న్యూస్ అయితే మిమ్మల్ని కోరుతా ఉంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేతలతో సమావేశం, ఆ తర్వాతే మహారాష్ట్రకు వెళ్లే ఛాన్స్. ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలు 14,000 మంది పాఠశాల విద్యార్థులతో ప్రారంభం. సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ అంటూ చూస్తూ ఉన్నాం. జర్నలిస్టులకు 2వ విడత ఇండ్ల పట్టాలు రెండోసారి అధికారంలోకి రాగానే అందిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. దీనిపైన నాకు తెలిసి అంటే ఒక తోటి జర్నలిస్ట్గా అఫ్కోర్స్ నేను దీనికి మాట్లాడేందుకు ఎలిజిబిలిటీ ఏంటి అనేటువంటి ప్రశ్న గురించి పక్కన పెడితే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఇస్తాం మేము అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి కాస్త మీరు వెనక్కి తీసుకుంటే మంచిదనేటువంటిది మా రిక్వెస్ట్ అండి. మీరు అధికారంలోకి రాగానే ఇస్తాం మేము, కేసీఆర్ ఆనాడు అన్యాయం చేసిండు మీకు అనేటువంటి మాట మీరు అన్నారు. కానీ ఈ పూట జర్నలిస్టులకి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామనేటువంటి మాట అంటా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ఇట్లానే 5 ఏళ్ళు అంటూ దాటేసిండు. ఇలా మీరు అదే దోవలోకి వస్తూ ఉన్నారా, అదే పంతాలో కొనసాగుతూ ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ అంటేనే చిన్న చూపు కనిపిస్తూ ఉందా మీకు కానీ గత ప్రభుత్వానికి కానీ? ఎందుకు ప్రభుత్వాలు జర్నలిస్టులను ఎప్పుడు చిన్న చూపుగా చూస్తూ ఉన్నాయి అనేటువంటి ప్రశ్నకి ప్రభుత్వాలు చెప్పాల్సినటువంటి సమాధానం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మెచ్చుకున్నా లేదా ఎద్దేవా చేసినా మొదట జర్నలిస్టులే కదా. మీరెందుకు ఈ విధంగా జర్నలిస్టులను చిన్నచూపు చూస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇళ్ల పట్టాలను 2వ విడతలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామనేటువంటి మాట అన్నారు మీరు? జర్నలిస్టులు అంటే అంత చిన్న చూపా సార్ మీకు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. రెండోసారి అధికారంలోకి వస్తే ఇస్తామంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మీరు రెండోసారి అధికారంలోకి వచ్చేలోపు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడితే ఎన్ని కుటుంబాలు ఆగమైతాయి మీకు తెలియంది కాదు. మీ దగ్గరకు వచ్చి జర్నలిస్టులు ఎన్నోసారి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు కదా. మీరు మళ్ళీ ఇదే మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? గత ప్రభుత్వం చేసిన అన్యాయమే మళ్ళీ మీరు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని సూటిగా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. మీరు జర్నలిస్టుల వైపు కాస్త ఆలోచించాలని చెప్పేసి మరోసారి నేనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తోటి జర్నలిస్ట్గా.
దొంగ బిల్లులతో కోట్లు స్వాహా, బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం, డిజిటల్ మీడియా పేరుతో పైసలు హాంఫట్, ప్రభుత్వ సొమ్ముతో గులాబీ ప్రచారం, బయటకు మాత్రం పథకాలపై పబ్లిసిటీ అంటూ తాజాగా సోషల్ మీడియాలో 15 కోట్ల జీవో వైరల్. 2023 మే 22వ తేదీతో ఉత్తర్వు, నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం. అయితే ఇక్కడ ఈ అంశం ఏదైతే ఉందో ఈ 15 కోట్లకు సంబంధించి, అంటే నేను ఇన్ డీటెయిల్ పూర్తిగా చదవాలనే ఆలోచనలో నేను లేను కాబట్టి సింపుల్గా చెప్తా. ఇది అంశం ఏంది అని అంటే, యాక్చువల్గా ఇక్కడ మార్క్ చేశారు చూడండి ఎల్లో కలర్లో, ఆ జీవో తెప్పించుకొని నేను కూడా చదివిన. 15 కోట్లు అప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా హెడ్గా ఉన్నటువంటి దిలీప్ కొనతం అనేటువంటి వ్యక్తికి ఈ గులాబీల పాట ఏదైతే ఉందో ఆ పాట కోసం, గులాబీల జెండలే అనేటువంటి పాట ఒకటి ఉంది కదా, ఆ పాట కోసం, ఆ పాట పబ్లిసిటీ కోసం ఈ 15 కోట్లు రిలీజ్ చేసి ఆయన పర్సనల్ కంపెనీకి ఇచ్చింది ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేటువంటి అపవాదు మూట కడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది వాస్తవమా కాదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్, ఇలాంటి వాళ్ళు, లేదా అప్పుడున్నటువంటి మంత్రులు. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇది ప్రస్తుతానికైతే ఒక అభియోగంగానే మాత్రం చూపిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వాస్తవం ఏంటి, అబద్ధం ఏంటి అనేటువంటిది గులాబీ నేతలు, గులాబీ లీడర్లు నోరు తెరిచి మాట్లాడితే తప్ప క్లారిటీ రాదు. బట్ వీళ్ళంతా నోరు తెరిచి మాట్లాడతారా, లేదా ఇలాగే వాళ్ళ మీద వస్తున్నటువంటి విమర్శల్ని ఎదుర్కొంటారా లేదా అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ 15 కోట్లు ఈజ్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. చిన్న మాట అయితే కాదు, చిన్న నెంబర్ కూడా కాదు అనేటువంటిది గుర్తెరగాలి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దొంగ బిల్లులతో కోట్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు సమాచారం. దీనిపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత సర్కార్ ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు టాక్. డిజిటల్ మీడియా పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారంటూ గత సర్కార్ కోట్ల నిధులను మింగేసినట్టు అధికారులు గుర్తించారని తెలిసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు డిజిటల్ మీడియా ప్రచారం పేరుతో బీఆర్ఎస్ సర్కార్ 100 కోట్ల దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత ఏడాది మే 22న జీవో 742 ద్వారా నాటి ప్రభుత్వం ఈ 15 కోట్ల రూపాయలని ఎవరికి? దిలీప్ కొనతం యొక్క ప్రైవేటు సంస్థకి ఇచ్చింది అనేటువంటిది అభియోగం. మరి దీన్ని క్లారిటీ చేయాల్సినటువంటి బాధ్యత గులాబీ నేతలపైనే ఉన్నది. మరి వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారనేది చూద్దాం. మేబీ ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ ఆన్సర్స్ వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసు, 14న హాజరవుతానని పోలీసులకు సమాచారం. తిరుపతనతో లింగయ్యకు సన్నిహిత సంబంధాలు, నాటి ప్రతిపక్ష నేతలపై చిరుమర్తి నిఘా, పోయిన డేటా పోలీసులకు దొరికిందా, త్వరలోనే మరికొందరికి నోటీసులా అంటే వినిపిస్తున్నటువంటి స్టేట్మెంట్. త్వరలోనే మరికొందరికి నోటీసులా అంటే వినిపిస్తున్నటువంటి స్టేట్మెంటు కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇస్తారు అనేటువంటి మాట వినిపిస్తోంది. అయితే దీంట్లో ఎంత వాస్తవం ఉందనేటువంటి మాట ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే చెప్పాలి. చాలామంది ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఇప్పుడున్నటువంటి నాయకులు. అయితే కేటీఆర్ గారితో పాటు సంతోష్ రావుకి, అలాగే ఎమ్మెల్సీ, ఆయన పేరు నేను మర్చిపోయాను, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు సిటీలో, కేటీఆర్ గారి, కేసీఆర్ గారి కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి. ఆయన్ని పొలిటికల్గా చాలా తక్కువ మందికి తెలుసు ఆయన. సో ఆయన అంటే ప్రజలకు చాలా తక్కువ మందికి తెలుసు, రాజకీయాల్లో ఉండి చాలా పండిపోయినటువంటి కూకట్పల్లి ఏరియా నుంచి ఉన్నారు ఆయన. సో ఆయనకి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బట్ దీంట్లో వాస్తవాలు ఏంటి అనేటువంటిది మనం వేచి చూస్తేనే తెలుస్తుంది. సరే, మొదలైంది మాజీ ఎమ్మెల్యే లింగయ్యతో మొదలైంది అనే మనం అనుకోవచ్చు ఇక్కడ ఈ నోటీసుల పరంపర. ఇక్కడ అమృత్ టెండర్లలో సీఎం అవినీతి, అర్హత లేకపోయినా ఆయన భావమరిదికి 1137 కోట్ల పనులు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి విచారణ జరిపి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కేటీఆర్ వినతి. అఫీషియల్గా లెటర్ రాశాడు కేటీఆర్. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయమై ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. టెండర్లలో అవినీతి జరిగిందని వినతి పత్రం అందజేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి మరీ సీఎం బావమరిదికి చెందిన కంపెనీకి 1137 కోట్ల విలువైన పనులను అప్పగించారని అందులో పేర్కొన్నారు. అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని, ముఖ్యమంత్రి అవినీతిని అరికెట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమాలు నిజం తేలితే టెండర్లను రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు అంటూ మనం చూస్తూ ఉన్నాం.
ఇలాంటి వస్తున్నటువంటి బహిరంగ లేఖలు కేటీఆర్ ఏదైతే ఇప్పుడు లెటర్ రాసి మరి కేంద్ర మంత్రిని కోరారో దీనిపైన సమాధానం చెప్పేటువంటి బాధ్యత. అంటే ఈ 13 కోట్లు ప్లస్ దీనికి సంబంధించి ఏదైతే అఫీషియల్గా బీఆర్ఎస్ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ప్రచారం కోసం వాడుకున్నటువంటి డబ్బు మీద ఏ విధంగా అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వాళ్ళు వాడినటువంటి జీవోలను బయటికి రిలీజ్ చేస్తుందో అదేవిధంగా అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ పర్ఫెక్ట్ అపోజిషన్ ప్లేస్ని వీళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. దీన్ని ప్లే చేస్తూ ఉన్న ఈ రోల్లో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి అపవాదులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి బహిరంగ ఆరోపణల మీద స్పందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికార పక్షానికి ఉంది. మరి దీనిపైన అధికార పక్షం ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం. కానీ 1137 కోట్ల ఆరోపణ అనేటువంటిది చిన్న మాట అయితే కాదు. దీనికి ఖచ్చితంగా ప్రజలకి, తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇటు రేవంత్ రెడ్డి గారి పైన, అదేవిధంగా కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఉంది. కేటీఆర్పై కేసుకు అనుమతి వస్తుందా? రాజ్భవన్ నుంచి పర్మిషన్ కోసం సర్కార్ వెయిటింగ్. ఆయన ఢిల్లీ టూర్తో మార్పు ఉంటుందా? ఫార్ములా ఈ రేస్ వివాదంపై బీజేపీ మౌనం. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. అయితే కొంతమంది ఇంటర్నల్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడానికి గల కారణాలు, ఇది అన్ని మా మాటలు కాదు, కొంతమంది విశ్లేషకులు, కొంతమంది సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే పొలిటికల్ సీజన్ని, పొలిటికల్ సినారియోస్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఇంటర్నల్గా చెప్తున్నటువంటి మాట, కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళారు కేవలం పెద్ద బీజేపీ నేతల్ని కలిసి కాస్త ఏమైనా మమ్మల్ని రక్షించేందుకు ఆస్కారం ఉందా అని ప్రయత్నం చేయడానికి అని. కానీ దీంట్లో ఎంత వాస్తవం ఉందనేటువంటిది రానున్నటువంటి రోజులు చెప్పాలి. ఈ అభియోగాలకి ఏనాడు క్వశ్చన్ మార్క్ పడుతుంది, ఏనాడు ఫుల్ స్టాప్ పడి ఆన్సర్స్ దొరుకుతాయి అనేటువంటిది మనంతా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్, ఇప్పుడే చెప్పాను నేను, ఆయన ఢిల్లీకి వెళ్ళారంటే కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఒకలా కనిపిస్తున్నాయని. గవర్నర్ పర్మిషన్ ఆపేందుకే హడావుడి పైన బీజేపీలోని నంబర్ 1, 2, 3ల కాళ్ళు మొక్కేందుకు హస్తినకు. ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ అంటూ చూస్తూ ఉన్నాం. కోర్టులు ఇచ్చినటువంటి బెయిల్స్ని కూడా ఈ నాయకులు ఇలా ఎద్దేవా చేస్తూ మాట్లాడితే ప్రజలు కోర్టులని ఏ విధంగా నమ్ముతారు? దయచేసి నాయకులు కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని తక్కువ చేసి మాట్లాడకూడదు అనేది మాత్రం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సరే, ఆయన ఢిల్లీకి పోవడానికి కారణం, ఈ కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీకి పోవడానికి కారణం ఏదైనా అయ్యుండొచ్చు కాక, మీరు బహిరంగంగా కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను మాత్రం తప్పు చేసి మాట్లాడొద్దు దయచేసి. ఫార్ములా ఈ రేస్లోని అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే అంటూ పొంగులేటి చేసినటువంటి కామెంట్స్. ఓ ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేస్ అవకతవకలపై రాష్ట్ర గవర్నర్కు 13 రోజుల క్రితం లేఖ రాశాం. మరో 2 రోజుల్లో క్లియరెన్స్ రానుంది. అవకతవకల నుంచి బయటపడేందుకే కేటీఆర్ హడావిడిగా ఢిల్లీకి వెళ్లారు. గతంలో మీ చెల్లి కేసులో బెయిల్ సంపాదించుకున్న విధంగా ఈ కేసులోనూ సహాయం పొందేందుకు వెళ్ళింది నిజం కాదా? అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ విషయంలో ఒప్పందం కుదిరిన తర్వాత 55 కోట్లను విదేశాలకు పంపాల్సింది పోయి 25 రోజుల కన్నా ముందే బినామీ సంస్థలకు ఇలా పంపారని ప్రశ్నించారు. విద్యుత్, కాళేశ్వరం భూములు, I&PR అంశాలు అవినీతి రాజ్యమేలిందని, వాటి లెక్కలు తీస్తే బీఆర్ఎస్ నాయకులు అంతరిక్షంలో దాక్కుంటారని పొంగులేటి వ్యాఖ్యానించారు. యాక్చువల్గా పొంగులేటి గారే కావచ్చు, రేవంత్ రెడ్డి గారే కావచ్చు, ఇంకే మంత్రి ఎవరైనా కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ముఖ్యమంత్రి గారితో సహా మీరు అభియోగాలు చేస్తున్నారు, కరెక్ట్గానే ఉన్నాయండి, వినడానికి మాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది. కానీ వాటిలో నిజాలు ఎంత? ఆ నిజాలు బయటపెట్టి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేలాగా మీరు చెప్పినాడు లేదా అర్థమయ్యేలాగా మీరు చేసినాడు, దానికి ఒక శాంటిటీ వస్తుంది. మీరు కేవలం ఇలాంటి మాటలని ఆనాడు తప్పు జరిగింది, కాళేశ్వరంలో తప్పు జరిగింది, ఫార్ములా ఈ రేస్లో తప్పు జరిగింది, తర్వాత కొత్తగూడెంకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ దాంట్లో తప్పు జరిగింది, భద్రాద్రి పవర్ ప్లాంట్లో తప్పు జరిగింది, యాదాద్రి పవర్ ప్లాంట్లో తప్పు జరిగింది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల విషయంలో తప్పులు జరిగాయి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే తప్ప నిజ నిర్ధారణ ఎందుకు చేయట్లేదు? మీరు నిజాలను ఎందుకు బయట పెట్టట్లేదు? ప్రభుత్వ అధినేతలు దయచేసి ఆలోచించండి. మీరు కేవలం ఈ మాటలు చెప్పకండి సార్. మేమంతా ఎదురు చూస్తున్నది నిజాలతో, వాస్తవాలతో. ఇదిగో ఇది తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, ఇది పేపర్లు అంటూ మీరు వాళ్ళ మీద అభియోగాలు చేసిన నాడు మీ మీద శాంటిటీ పెరుగుతుంది, మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి అన్ని కేవలం అభియోగాలుగానే మిగిలిపోతాయి. దానివల్ల ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు సింపతి కాస్త పెరుగుతుంది స్లోగా. దాన్ని అమాంతం మీరు పెంచేసిన వాళ్ళు అవుతారు. మీరు దయచేసి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. మీరు కేవలం అభాండాలు మాత్రమే వేయకండి, లేదా ప్రూఫ్స్తో వచ్చి మాట్లాడండి. అప్పుడు మిమ్మల్ని మేము మెచ్చుకుంటాం, ప్రజలు మెచ్చుకుంటారు.
ఆఫీసర్ల చర్చలు సఫలం. జిన్నింగ్ మిల్లులు అసోసియేషన్ సిసిఐతో పత్తి కొనుగోలు ప్రారంభం. రైతులు ఆందోళన చెందొద్దంటూ మంత్రి తుమ్మల కామెంట్స్ చూస్తూ ఉన్నాం. టీజీపీఎస్సీ చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్. దరఖాస్తుకు 20వ తేదీ వరకు ఛాన్స్. వచ్చే నెల 3తో ముగియనున్న ప్రస్తుత చైర్మన్ పదవీ కాలం. సిజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం ఆల్రెడీ చూసేశాం. లగచెర్లలో ఉద్రిక్తత. గ్రామానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లు ఫార్మా విలేజ్ కంపెనీ భూ సేకరణ కోసం మాట్లాడేందుకు రాళ్ళు కర్రలతో దాడికి పాల్పడ్డ గ్రామస్తులు. పలువురికి గాయాలు, కార్ల ధ్వంసం. దాడిని నిరసిస్తూ పెన్ డౌన్ ట్రెసా. ఎవరిని వదలబోం. మల్టీ జోన్ 2 ఐజీపీ. నాపై దాడి జరగలేదు, కలెక్టర్ ప్రతీక్ జైన్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో జరిగింది ఏంటి అనేటువంటిది ఇక్కడ రాసా చూడండి. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచెర్లలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణపై మాట్లాడేందుకు ఆ గ్రామానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు పలువురు ఆఫీసర్లు వెళ్లారు. ఈ సమయంలో గో బ్యాక్ ఫార్మా, కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. అక్కడి నుంచి వెళ్తున్న అధికారుల వాహనాలపై రాళ్లు కర్రలతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాడిని నిరసిస్తూ నేటి నుంచి పెన్ డౌన్ చేస్తున్నట్టు ట్రెసా ప్రకటించింది. మరోవైపు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్ 2 ఐజీపీ వి సత్యనారాయణ ప్రకటించారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ తనపై దాడి జరగలేదన్నారు. కొందరు వ్యక్తుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్తా. ప్రభుత్వం ఏదైనా మంచి చేయబోతుందంటే దాన్ని ప్రాపర్గా, ఆ మంచి లేదా చెడు ఏది జరిగినా సరే ప్రజల వరకు సరైన విధంగా అది చేరలేదు అనేటువంటిది అర్థం. ఇలాంటి ఘటన ఒక ఐఏఎస్ అధికారి పైన ప్రజలు కర్రలతో, రాళ్లతో, లేదా ఆయన క్యాన్వాయ్ పైన అనుకుందాం, లేదా వెళ్ళినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ పైన దాడి జరిగింది అని అంటే ఆ గ్రామస్తులు ఎందుకు అంత కోపంగా ఉన్నారనేటువంటిది ఫస్ట్ ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళకి ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరిగిందా అనేటువంటి అంశంలో ఆలోచించి వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ కనుక చేయగలిగినట్టయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అయితే ఉంటాయి. ఇకపై ప్రభుత్వాల ఇష్టం, దానిపై మనం అంతకంటే ఎక్కువ చెప్పలేం, ఎందుకంటే వాళ్ళే పెద్ద విఘ్నులు కాబట్టి. బీఆర్ఎస్ రెచ్చగొట్టే పాలిటిక్స్. ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళనలు, అన్ని నిరసనల వెనుక గులాబీ నేతల హస్తం. పార్టీ ఇమేజ్ పోతుందని కేడర్లో రుసరుసలు. ఈ జరిగిన ఘటన పూర్తిగా బీఆర్ఎస్ పైన రుద్దేందుకు ప్రయత్నం జరుగుతోంది అనేటువంటిది వాస్తవం. టూరిజం యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలం భర్తీకి పూర్తి బాధ్యతలు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ల బదిలీ, 8 మంది ఐఎఫ్ఎస్లు సైతం. సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు అంటూ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లు, 8 మంది ఐఎఫ్ఎస్ల బదిలీ చేస్తూ సిఎస్ శాంతకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టూరిజం యువజన శాఖ సర్వీసుల కార్యదర్శిగా స్మితా సబర్వాల్ నియమించారు. జీహెచ్ఎంసీకి ప్రస్తుతం ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న ఇలం భర్తీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గా ఉన్న అనితా రామచంద్రను మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉన్న కృష్ణ భాస్కర్ను ట్రాన్స్కోగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు కావస్తుంది. ఈ 11 నెలల్లో 12 వేసుకోవచ్చు, ఎందుకంటే డిసెంబర్ టు డిసెంబర్ అయితే 1 ఇయర్ అవుతుంది. సో ఈ 11-12 నెలల్లో జరిగినటువంటి అంశాలు ఏంటంటే ఏ ఐఏఎస్ కానీ, ఏ ఐపీఎస్ కానీ, ఏ ఐఎఫ్ఎస్ కానీ, ఏ ఐఆర్ఎస్ కానీ వాళ్ళు ఉన్నటువంటి ఒకటే కాన్స్టెంట్గా ఉన్నటువంటి పొజిషన్లో లేరు. దానికి కారణం ఏంటి? ఇక్కడ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఒకటి అర్థం చేసుకోవాలి మనం. అఫ్కోర్స్ దీంట్లో చిన్న మాట, నా మాటగా నేను చెప్తా ఉన్నాను, నేను అర్థం చేసుకున్నది. నేనే చాలామంది విశ్లేషకులు కానీ, చాలామంది విశ్వసనీయ వర్గాల నుంచి కానీ నేను విన్నటువంటి మాట, గత ప్రభుత్వానికి చాలా దగ్గరగా పనిచేసినటువంటి ఐఏఎస్లు ఎప్పుడూ ఒకే దగ్గర ఉండకుండా చూసుకుంటున్నాడు రేవంత్. ఎవరికైనా ఆ శాఖ పూర్తిగా అర్థమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి లొసుగుల్ని క్యాష్ చేసుకుందామని ఆలోచనకి ఎవరైనా వచ్చినా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నాడు. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చి ఇమీడియట్గా ఆ శాఖ ప్రక్షాళన వైపు అడుగులేస్తుంది ఈ పార్టీ అనేటువంటి, లేదా ఈ ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటిది వినిపిస్తున్నటువంటి మాట. బట్ దీంట్లో రియాలిటీ ఏంటి అనేటువంటిది ఇటు ప్రజలు, ప్రభుత్వాలు చెప్పాల్సినటువంటి మాట, సందర్భం కూడా. కాబట్టి ఉన్నటువంటి సమాచారాన్ని నేనైతే మీకు షేర్ చేశాను. ఇది ప్రస్తుతానికంటే జరుగుతున్నటువంటి తీరు కాబట్టి. బట్ ఏం జరిగినా అది ప్రజల శ్రేయస్కరం వైపు అడుగులు పడితే మాత్రం మంచిదంతే. రైట్గా జ్యోతి ఆల్రెడీ సిజేఐ జస్టిస్ ఖన్నా గారి నుంచి మనం చూసాం. తెలంగాణ నిన్ను మర్చిపోయింది, సంతోషంగా ఫామ్ హౌస్లోనే పండుకో, 10 నెలల్లో తెలంగాణ ఏమీ కోల్పోలేదు అంటూ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. నీ ఇంట్లోనే 4గురికి ఉద్యోగాలు పోయింది, బడి దొంగలను విన్నాం, అసెంబ్లీకి రానులను చూసినామా? ఇదొక విచిత్ర పరిస్థితి. అసెంబ్లీ జరుగుతుంటే విపక్షం వచ్చి అడగాలి, కడగాలి, కానీ తెలంగాణలో ఉల్టా అయ్యింది. కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం.
ఏఎంవీలకు నియామక పత్రాలు అందజేత డ్రగ్స్ వాడేవాళ్ళు చీడ పురుగులని సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం పిలుపు కొత్త ఉద్యోగులు ఎన్ఫోర్స్మెంట్లోకి అంటూ పొన్నం స్టేట్మెంట్స్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్లో నిజంగా వాస్తవం లేకపోలేదు. అయితే ఇక్కడ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అసెంబ్లీ జరుగుతుంటే విపక్షం వచ్చి అడగాలి కడగాలి, కానీ తెలంగాణలో అది జరగలేనటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో నిజంగా మస్ట్ అప్రిషియేట్, మస్ట్ రెస్పెక్ట్ దిస్. కారణం ఏందో నేను చెప్తా చూడండి. ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పార్టీ ఏదైనా, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా, ఇక్కడ తెలంగాణలో నిజంగా ఇది చాలా బాధాకరం. కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు, వచ్చినటువంటి వాళ్ళంతా మేము ఉన్నాం, మేము మీ మొహాలకు మేమే సరిపోతాం అనేటువంటి స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్స్ విన్న ప్రతి తెలంగాణవాది గుండెల్లో నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ ముందుటి తీసుకొచ్చిన కేసీఆరే తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత అన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లేదా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎంతకాలం ఉంటారనేటువంటి మాట. సో దీన్ని కేసీఆర్ గారు ఛాలెంజింగ్గా తీసుకొని ఆయన అసెంబ్లీకి వస్తాయి. కేవలం ఆయన ఎక్కడో ఫామ్ హౌస్ దగ్గర చిన్న కార్యకర్తలతో పెట్టుకున్న మీటింగ్లో వచ్చినటువంటి వీడియోలు ఇవాళ ఎంత వైరల్ అయినాయో మనకు తెలుసు. అలాంటిది కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకి మంచి జరిగే విధంగా ఆయన పోరాడితే ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం లేదా తెలంగాణ ప్రజలు ఆయన నెత్తి మీద పెట్టుకుంటారు. ఇదే సేమ్ సలహా అక్కడ ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళి మీరు ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రస్తుత ప్రభుత్వాన్ని కనుక ప్రాపర్గా క్వశ్చన్ చేయగలిగితే ప్రజలు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. దయచేసి రాజకీయ నాయకులు లేదా మాజీ సీఎంలు ఆలోచిస్తే మంచిది, అది ప్రజలకి మంచి జరుగుతుంది మీ వల్ల అనేటువంటిది గుర్తుంచుకోవాలి. హిందూ ముస్లింలు రెండు కళ్ళు, వైషమ్యాలు రెచ్చగొడుతున్నది మోదీ పరివార్, సమైక్యతకు కృషి చేస్తున్నది గాంధీ పరివార్, ఎవరు కావాలో మైనారిటీలే తేల్చుకోవాలి, ముస్లింలు మాకు ఓటర్లు కాదు కుటుంబం, జాతీయ విద్య మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంట్లో లోపలున్నోడు నా లోపల కూడా ఉంటాడు, వాడు బయటకు వచ్చి చెప్పేటువంటి మాట ముస్లింలు మాకు ఓటర్లు కాదు కుటుంబం, ఇది ఒక్కటే వాస్తవం. నా మొత్తం స్టేట్మెంట్ని నేను చెప్పాలనుకున్నటువంటి నా మొత్తం భావాన్ని ముస్లింలు మాకు ఓటర్లు కాదు కుటుంబం అనేటువంటి స్టేట్మెంట్తో నేను కంక్లూడ్ చేస్తాను. అది కాంగ్రెస్ పార్టీ, పూర్తి కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క స్టేట్మెంట్లోనే ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, ఆయన తండ్రి గారు, ఆయన తండ్రి గారు, ఆయన తండ్రి గారు పేర్లు వాళ్ళ అసలైన పేర్లు గనక చూస్తున్నటువంటి వీక్షకులకు తెలిస్తే వాళ్ళు ఎవరైతే కుటుంబం అని చెప్పుకున్నారో కేవలం వాళ్ళ కుటుంబం ఏందనేది మీకు అర్థమైపోతుంది. ఇంతే, ఈ ఒక్క స్టేట్మెంట్ ఇక్కడ ఆపేస్తున్నాను. నేను ఎక్కువ ఇన్ డీటెయిల్ ఓను. కాళేశ్వరం కమిషన్ మరో 2 నెలలు, ఫైల్పై సీఎం సంతకం, నేడు జియో విడుదల, నేడు ఢిల్లీకి రేవంత్ మీడియా సదస్సుకు హాజరయ్యేందుకు, ఎల్లుండి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. రైట్, ఇక్కడ లగచెర్ల రణరంగం, ఇందాక కలెక్టర్ అంశం చూసాం కదా, ఇగో కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడికి పాల్పడుతున్న దృశ్యం. లగచెర్ల రణరంగం, ఫార్మా కంపెనీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తం, వ్యూహాత్మకంగా ఊరిలోకి రప్పించి అధికారులపై రాళ్ల దాడి, వికారాబాద్ కలెక్టర్ జైన్ అదనపు కలెక్టర్పై ఆగ్రహం, కలెక్టర్ ప్రతీక్ జైన్ను చుట్టుముట్టిన మహిళలు, కలెక్టర్ అధికారుల వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి, అంచనా వేయడంలో నిఘా పోలీసు విభాగాల వైఫల్యం, దాడుల వెనుక ఓ పార్టీ హస్తం ఉన్నట్లు అనుమానం, ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు ఐజీ సత్యనారాయణ, దాడి జరగలేదు ఆ పదాన్ని వాడొద్దు వికారాబాద్ కలెక్టరే చెప్తున్నాడు అసలు అది దాడి కాదు అని, ఉద్యోగులపై దాడి హేయం డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ కార్యాలయంలో విధుల బహిష్కరణ, పిచ్చోడి చేతిలో రాయి వికారాబాద్ రైతులపై పడింది, పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు, హరీష్ ధ్వజం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరిగింది ఏం జరుగుతుందని. మళ్ళీ ఐఏఎస్ల బదిలీ, ఇగో ఇలంబర్తి ఈయన ఇప్పుడు జిహెచ్ఎంసీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిషనర్, ఆరోగ్యశ్రీ సీఈఓగా శివశంకర్ లోతేటి, పంచాయతీరాజ్ డైరెక్టర్గా సృజన అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఐఎఫ్ఎస్లకు స్థానచలనం, చార్మినార్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్గా ప్రియాంక వర్ఘేస్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్గా శివాల రాంబాబు, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్తో ఏసీ బస్సులో 10% రాయితీ, 2025 జనవరి 31 వరకు డిస్కౌంట్ అంటూ చూస్తూ ఉన్నాం. అక్షర మస్క బోర్డుపై రాసినది కనిపించట్లేదు, 4.26% మంది విద్యార్థుల్లో సమస్య, హైదరాబాద్లో తీవ్రత అధికం, అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే సెల్ ఫోన్లే ప్రధాన కారణం అంటూ వైద్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చిన్న పిల్లలకి కళ్ళు సరిగ్గా కనబడతలేవు, బోర్డు మీద రాసినటువంటి అక్షరాలు కనబడతలేవు, దానికి కారణమైంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉన్నారు, మా పిల్లోడు అన్నం తింటలేడు కాబట్టి మేము ఫోన్ ఇచ్చేస్తే వాడు తింటాడు అంటారు. కాదు, అట్లా చేస్తే కాదు. పిల్లోడు పడుకోవట్లేదు, ఫోన్ ఇస్తే ఫోన్ చూసుకుంటూ పండుకుంటాడు, కాదు. చూడరు ఈడ లిటరల్గా అధికారులు వైద్యులు చెప్తున్నటువంటి మాట 4.26% విద్యార్థుల్లో సమస్య అంటే ప్రతి 100 మందిలో 4 నుంచి 5 కళ్ళు సరిగ్గా కనబడతలేవు, కళ్ళద్దాలు వస్తున్నాయి వాళ్ళకి.
పేరెంట్స్ ఆలోచించాలి. ఫుడ్, ట్రాఫిక్లో ఉండేటువంటి పొల్యూషన్, పిల్లలకి సరైనటువంటి ఆటలు ఆడుకునేటువంటి సమయం, ఇవన్నీ సరిగా లేవు. మళ్ళీ మేము ఫుడ్ చక్కగా పెడతలేమా అని చాలామంది అంటారు, కానీ కలుషితమైనటువంటి ఆహారం తింటా ఉన్నాం, మనం పిల్లలకు కూడా అదే పెడతా ఉన్నాం. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి స్టేట్మెంట్. కలుషిత ఆహారం తింటూ సరైనటువంటి ఏదైతే ఎక్సర్సైజెస్ కానీ స్పోర్ట్ యాక్టివిటీస్ కానీ పిల్లలకి లేవో ఆటోమేటిక్గా వివిధ రకాలైనటువంటి రుగ్మతలు వస్తాయి. మీరు ఎంత మంచి ఫుడ్ అయినా పెట్టండి, ట్రాఫిక్ పొల్యూషన్ ఏదైతే మనం పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నామో, ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఏదైతే తగ్గిందో, దాని తర్వాత ఫ్యామిలీ ప్రాపర్ టైమ్స్ ఏవైతే తగ్గాయో, దానివల్ల ఆటోమేటిక్గా పిల్లల మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది, అది ఆరోగ్యం మీదే పడుతుంది. ఆలోచించాలి పేరెంట్స్ కూడా దయచేసి, ఎందుకంటే భవిష్యత్తు పిల్లలే. ధాన్యం ధర తగ్గిస్తే ఊరుకోం, ఇతర రాష్ట్రాలు సహా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతికి స్వేచ్ఛ. సన్నాలకు 500 బోనస్ ఇచ్చే పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కాళేశ్వరం నుంచి నీరు ఇవ్వకున్న 1.5 టన్నుల ధాన్యం ఉత్పత్తి. తేమ శాతం సడలించే సత్తా బీజేపీ కేంద్ర మంత్రులకు ఉందా? మిల్లర్లు సహకరించని చోట ప్రభుత్వ గోదాములకు ధాన్యం నిల్వలు. టెండర్ ధాన్యం మొత్తం వసూలు చేస్తాం, లేదంటే 20% జరిమానా, 25%. మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంక్ గ్యారంటీ నిబంధన. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. రైతుల్ని ఇబ్బంది పెడితే ఎస్మా సీఎం. ధాన్యం కొనుగోలుకు టోకెన్లు, రైతుల ఆందోళన నేపథ్యంలో నిర్ణయం. పత్తి కొనుగోలు పునఃప్రారంభం. కేంద్ర మంత్రి గిరిరాజ్తో కిషన్ రెడ్డి చర్చలు. సీసీఐ అధికారులతో తుమ్మల చర్చలు సఫలం. ఇక్కడ పత్తి కొనుగోళ్ల విషయంలో 2 అంశాలు జరిగినాయి, కానీ మనం ఇందాక కేవలం తుమ్మల స్టేట్మెంట్స్ మాత్రమే చూసాం. కానీ గిరిరాజ్తో కిషన్ రెడ్డి చర్చలు, గిరిరాజు ప్లస్ స్టేట్లో ఉన్నటువంటి తుమ్మల ఇద్దరు కలిస్తేనే ఇక్కడ పత్తి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం క్లియర్ అయింది. ఎవరు పబ్లిసిటీకి వాళ్ళు సగం రాస్తారు అంతే. సజ్జల భార్గవ్, అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బూతు నీచ పోస్టులు, 40 యూట్యూబ్ ఛానళ్లు, 400 పైగా అకౌంట్లు. వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే తతంగం. సునీత షర్మిలపై పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి. ఆ కంటెంట్నే వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు. వర్ర అరెస్ట్, కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్. ఆంధ్రప్రదేశ్లో రామ్ గోపాల్ వర్మపై కేసులు. ఇది ఎంత అవునన్న కాదన్నా సోషల్ మీడియా మీద నిజంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే, ఒకరిని టార్గెట్ చేశారని కాదు, ఒక పార్టీకి సంబంధించిన నేతలు ఏపీలో టార్గెట్ చేశారనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడ చాలా క్లియర్గా చెప్పొచ్చేటువంటి మాట ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలాంటి వారు ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా విపరీతమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కట్టడి చేయాలంటే ఆ దుర్భాషలాడుతున్నటువంటి వ్యక్తుల మీద ఎక్కడో చోట నుంచి మొదలవ్వాలి. అది మొదలైతేనే కట్టడి అనేటువంటిది సాధ్యం. ఇది నా ఒపీనియన్ పర్సనల్గా. కానీ అలా జరగన్నాడు, సోషల్ మీడియా కట్టడి అనేటువంటి జరగన్నాడు. ఇది ఇంకా విపరీతం అయిపోయి ఇలాంటివి అంటే కేవలం మనం ఒక ఏపీ విషయంలోనే చూస్తూ ఉన్నాం, కానీ దేశవ్యాప్తంగా ఇలాంటి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాలపైన ఉంది. అమృత్ టెండర్లపై విచారణ జరపండి, అర్హత లేకుండా సీఎం బామ్మర్ది కట్టబెట్టారు. ఇది ఆల్రెడీ మనం చూసినటువంటి అంశమే. బాసర IIITలో మరో విద్యార్థిని ఆత్మహత్య. గాయపడిన ఏబీవీపీ కార్యకర్త. సీనియర్ వేధింపులే కారణమని అనుమానం. పోలీసులతో కుటుంబ సభ్యుల వాగ్వాదం. క్యాంపస్ ముట్టడి చేపట్టిన ఏబీవీపీ ఉద్రిక్తం. కర్రలతో దాడి చేసిన వర్సిటీ సెక్యూరిటీ. పలువురు కార్యకర్తలకు గాయాలు. మళ్లీ రగిలిన మణిపూర్ 11 మంది కుకీల హతం. భద్రతా బలాలు మిలిటెంట్ల మధ్య ఎదురుకాల్పులు. పోలీస్ స్టేషన్పై దాడులు. దుకాణాలకు నిప్పు. మణిపూర్ అంశానికి సంబంధించి ఒక చిన్న విషయం నేను చెప్తా. చాలామందికి అసలు తెలీదు మణిపూర్లో ఏం జరుగుతుందని. మణిపూర్ అంశంలో 2 తెగలు ఉన్నాయి. అక్కడ 2 తెగలు మణిపూర్లో. ఇది చెప్పేసి దీంతో మన ఈరోజు మార్నింగ్ న్యూస్ని క్లోజ్ చేద్దాం. మణిపూర్లో 2 తెగలు కదా, ఒకటి కుకీలు, 2 మైతేలు. ఈ మైతేయులు అనేటువంటి వాళ్ళు భారత్కి సంబంధించినటువంటి వాళ్ళు, కేవలం భారతీయులు. కుకీలు ఇక్కడ అంటే నేను ఒక కాస్ట్ని లేదా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి చెప్పట్లేదు, బట్ మనకున్నటువంటి 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, 7 సపరేట్ ప్రాంతాలు, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో జరుగుతున్నా చెప్తున్నా. కుకీల్లో చాలా వరకు ముస్లింలు, వీళ్ళకంటే ఎక్కువగా కూడా క్రిస్టియన్స్ ఉంటారు అక్కడ. దీనికి కారణం ఏంటంటే ఆ ఏరియాలో మిషనరీస్ కన్వర్షన్ చేసేటువంటి బ్యాచెస్ చాలా ఎక్కువ.
సో ఇది కుకీలు వర్సెస్ మైతేయులుగా ఎప్పుడైతే మారిందో, మైతేయులు భారతదేశానికి రక్షణగా, మైతేయులు భారతదేశాన్ని ఇష్టంగా, భారత ప్రజలు కాబట్టి భారత భూభాగాన్ని లవ్ చేస్తూ భారత భూభాగం కోసం మైతీస్ ఉంటే, ఈ కుకీస్ అనేటువంటి వాళ్ళు మేజర్గా ఈ కన్వర్షన్స్ వల్ల పెరిగినటువంటి పెద్ద సంఖ్య కాబట్టి వాళ్ళు మైతేయుల మీద చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది యాక్చువల్గా కేవలం కుకీలు 11 మంది హతమని రాశారు, కానీ దీంట్లో ఎంతమంది మైతేయులు చనిపోయారు అనేటువంటిది రాయలేదు. మైతేయుల మీద చాలా పెద్ద ఎత్తున ఆగడాలు జరుగుతున్నాయి. మణిపూర్లో జరుగుతున్నది ఏంటంటే ఇట్స్ మైతేయి వర్సెస్ కుకీస్. మైతేయులు భారతీయులు, కుకీలు భారత్లో ఉంటూ భారతదేశాన్ని హేట్ చేస్తున్నటువంటి కన్వర్టెడ్ బ్యాచ్. ఇది మణిపూర్లో జరుగుతున్నటువంటి అంశం. దీన్ని పెద్ద ఎత్తున కంట్రోల్ చేయాలి అంటే ఫార్ లెఫ్ట్ అనేటువంటి సంస్థలు ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో యుఎస్ బేస్డ్గా, ఆ ఫార్ లెఫ్ట్ వింగ్ని కంట్రోల్ చేయడానికి ఇవాళ ట్రంప్ ఎన్నికని అంత పెద్ద ఎత్తున రైట్ వింగ్ అంతా సెలబ్రేట్ చేసుకుంది. నిజంగా ట్రంప్ కనుక ఒకవేళ ఫార్ లెఫ్ట్ అనేటువంటి వింగ్ని కంట్రోల్ చేయగలిగితే, ఫార్ లెఫ్ట్ వింగ్స్ అనేటువంటి ఇట్స్ అన్ ఎసెన్షియల్ సబ్జెక్ట్ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీ ఇండియన్. ఆ ఫార్ లెఫ్ట్ అనేటువంటి టీమ్స్ దాని ఎఫెక్టే బంగ్లాదేశ్లో ఇవాళ జరిగినటువంటి రిఫ్ట్, బంగ్లాదేశ్లో ఇంకా జరుగుతున్నటువంటి గొడవలో కారణమే ఆ ఫార్ లెఫ్ట్. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఐ విల్ టెల్ యూ వన్ డే, దానికోసమే సపరేట్ ఎనాలిసిస్ కూడా చేస్తాను నేను క్లియర్గా. ఆ ఫార్ లెఫ్ట్ అనేటువంటి సంస్థలను కనుక కంట్రోల్ చేయగలిగితే మణిపూర్ చాలా ప్రశాంతం అవుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ అయితే నాకు లేదు. మైతేయులు వర్సెస్ కుకీలు జరుగుతున్నటువంటి దాంట్లో మైతేయులు భారతీయులు, కుకీలు కాదు. రైట్. చివరిగా ఒక్క మాట, ఆస్తులు చెప్పం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజల విముఖత, ఇతర సమాచారం ఇచ్చేందుకు కొందరి అనాసక్తి, పలు జిల్లాల్లో మందకోడిగా సాగుతున్న కుల సర్వే, ఒక్కో ఫారం నింపేందుకు సిబ్బందికి గంట సమయం, రోజుకు సగటున 6 నుంచి 7 ఇళ్లలో మాత్రమే సేకరణ. నేను ఇందాకే చెప్పా, కులగణన పేరుతో ఇతర సమాచారం ఇచ్చేందుకు కొందరు అనాసక్తి, ఆస్తులు అడుగుతున్నారు. మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్లు ఏంది, దాంట్లో పైసలు ఎన్ని ఉన్నాయి, మీ ఇండ్లు ఎక్కడ ఉన్నాయి, మీ పొలాలు ఎక్కడున్నాయి. కులగణన అన్నప్పుడు కేవలం కులగణన వరకే ఆగాలి. కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతుంది ప్రభుత్వం అనే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్నలు సార్, ఇవి మావి కాదు. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్ విత్ మీ అవినాష్ జనగామ. రేపు మరోసారి మళ్ళీ కలుస్తాను.